నమస్కారం. ఈరోజు ఒరిస్సాలో ఒక పల్లెటూరు గ్రామంలో మనం ఉన్నాము. అయితే ఇక్కడ ఒక అగ్రహారం ఉంది. ఇది ఒక అగ్రహారం, బ్రాహ్మణ అగ్రహారం. ఇక్కడ శివాలయం చూస్తున్నాము. ఈ శివాలయం మరో పక్క కేశవాలయం. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఇల్లులన్నీ కూడా అటు అగ్రాల్లో ఉన్నటువంటి శివాలయం, విష్ణువాలయం మధ్యలో ఉన్న ఇల్లులన్నీ కూడా అగ్రహారం అని పిలుస్తారు అన్నమాట. ఈ మూల శివాలయం ఉంటే ఆ మూల విష్ణుమూర్తి ఉంటారు. ఈ విధంగా ఈ మధ్యలో ఉన్న దేవాలయాలన్నీ కూడా అగ్రహారం అని పిలుస్తారు. అదేవిధంగా ఇక్కడ గ్రామంలో నివసించే వారందరూ కూడా ఇక్కడ ఉపనయన సంస్కారం చేసుకుంటూ గత 3 రోజులుగా ఎంతో చక్కగా నిర్వహిస్తూ ఉన్నాము. అయితే ఈ కార్యక్రమంలో ఎంతో శ్రద్ధాభక్తులతో మన సంస్కృతి సాంప్రదాయాల్ని అనుసరిస్తూ ఈ విధంగా ఉపనయన సంస్కారం చిన్న వయసులో చిన్న పిల్లలకి నిర్వహిస్తూ వీరందరూ కూడా దుబాయ్లో ఉన్నప్పటికీ మన సంస్కృతి సాంప్రదాయాలకి ఎంతో గౌరవిస్తూ ఈరోజు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఉపనయన సంస్కారాన్ని దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చి గత 3 రోజులుగా శాస్త్రోక్తంగా పండితోత్తముల మధ్య ఎలాగైతే ఈ ఉపనయన సంస్కారం నిర్వహించాలో ప్రతి ఇంటింటికి భిక్షాటన చేస్తూ ఈ విధంగా పిల్లవాడిని ఇక్కడి నుంచే మన హిందూ సంస్కృతి సాంప్రదాయాన్ని పిల్లలకి నేర్పించడం ప్రయత్నం చేయడంతో కూడా ఎంతో శ్రద్ధాశక్తులతో శ్రద్ధాభక్తులతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మీరందరూ కూడా ఈ బ్రాహ్మణ అగ్రహారాల్లో పుట్టి పెరిగి ఎక్కడో దేశ విదేశాల్లో నివసిస్తూ కానీ ఈరోజు మాత్రం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ పిల్లవాడికి గాయత్రి ఉపదేశం నిర్వహించారు ఈరోజు. అదేవిధంగా ఈ ట్రెడిషన్గా మనం ఈ ప్రాంతం అంతా అగ్రహారం అంతా కూడా ప్రతి ఇంటికి భిక్షాటనకి వెళ్ళి అందుకుంటారు. నేటి యుగంలో ఎక్కడ పడితే అక్కడ ఈ ఉపనయన సంస్కారాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే కళ్యాణ మండపాల్లోని పవిత్రత లేనటువంటి ప్రదేశాల్లో ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కానీ మన సొంత ఊర్లో, సొంత గ్రామంలో, సొంత ఇంట్లో చేసుకున్నటువంటి పవిత్రత ఎక్కడ రాదు. కాబట్టి దేవాలయాల్లో కానీ ఇళ్లలో కానీ చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఉపనయన సంస్కారం అన్నది ఎంతో పవిత్రమైనది. బ్రాహ్మడు 2వ జన్మ ఎత్తడానికి ఇది ఉపనయన సంస్కారంతోనే ద్విజుడిగా 2వ జన్మ ఎత్తి శూద్రుడి నుంచి బ్రాహ్మణ జన్మగా మారుతుంది. అటువంటి పవిత్రమైనటువంటి కార్యాన్ని మనందరం కూడా ఈ విధంగా శాస్త్రోక్తంగా శాస్త్రం చెప్పిన విధంగా మీ బ్రహ్మగారిని అడిగి తెలుసుకొని ఏ విధంగా అయితే చేయాలో ఆ విధంగానే నిర్వహిద్దాం. జై జై శంకర. భగవాన్ భిక్షాన్ దదాతు, భగవాన్ భిక్షాన్ దదాతు. శతమానం భవతి ఈ విధంగా ఊరేగింపుతో ఈ శివాలయం వరకు తీసుకొచ్చి ఈ గ్రామదేవ దగ్గర పూజ చేస్తారు. ఈ పూజ చేసిన తర్వాత ఇక్కడ 3 గీతలు కనబడతాయి కదా. ఈ 3 గీతలు ఒకవేళ బ్రహ్మచారి కానీ 3 గీతలు దాటేస్తే శాశ్వతంగా బ్రహ్మచారిగా ఉండిపోవాలి. లేదు అని అంటే ఆ 3 గీతలు దాటేలోపు మేనమామ వెనక్కి తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చేసి మళ్ళీ మన దైనందిన జీవితంలో మళ్ళీ గృహస్థాశ్రమానికి ఇంకా వేరే ఏ ఆశ్రమానికైనా వాళ్ళు బ్రహ్మచారిగా ఉండడానికి అర్హత ఉంటుంది. బ్రహ్మచారి తర్వాత వేరే ఆశ్రమాన్ని స్వీకరించడానికి అర్హత ఉంటుంది. ఒకవేళ కానీ 3 గీతలు దాటేస్తే ఇంక వాడు శాశ్వతంగా బ్రహ్మచర్యానికే వెళ్ళిపోవాలన్నమాట. ఇది గ్రామానికి సరిహద్దుల్లో ఈ గీతలు గీస్తారన్నమాట.